మరొకసారి మరి దేవుని వాక్యము ధ్యానించడానికి మరి దేవుడు మనకు తరుణం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇక్కడ ఉన్న సమయము మిగిలిన సమయము మరి ఆయననే నడిపిస్తూ అన్ని విధాలుగా మనకు కావాల్సిన వాక్యంతో బలపరుస్తూ దాన్ని స్వీకరించే ధైర్యము మరి దాన్ని స్వీకరించే మనసు ఆ హృదయం మనకు దేవుడు దయచేసేటట్లు మనం ప్రార్థిస్తున్నాం. ఎన్నో విధాలుగా మరి మన పరిస్థితులు మన చుట్టుముట్టున్న పరిస్థితులను మనం గమనిస్తుండగా మరి ఒక ప్రశ్న మిగిలి ఉంది క్రైస్తవులకు. ఏంటి? మనము మన నడక మీద మన స్వార్థ మీద వాదించచ్చా మరి లేకపోతే మనం మౌనంగా ఉండాలనా? మరి దాని విషయంలో డిబేట్స్ చర్చలు పెట్టుకోవచ్చా? ఇతరులతోటి మనం దాని విషయంలో మరి ఏ విధంగా చర్చలు పెట్టుకోవాలా, పెట్టుకుంటే ఏ విధంగా వాదించగలిగితే మరి వాక్యము మరి ఈ విషయం మీద ఏమంటుందో కూడా మనం చూద్దాం. ఎందుకంటే చాలా మటుకు ఈ వాదింపులతోటి ఈ చర్చలతోటి మరి ఈ మతాల మధ్యలో మరి ఎన్నో భేదాలు, మరి దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ దోస్ హు ఆర్ డిబేటింగ్. దాంతో కక్షలు, కోపాలు, దాంతో వేదన, బాధ, ఒకరినొకరు తిట్టుకోవడము, ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే కొట్టుకోవడము, అనవసరంగా జైలు పాలు అవుతున్నారు కొందరు. ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. మనమందరము మరి భారతదేశం అనేది దేశము మరి ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ కదా. మరి ఇక్కడ స్వతంత్రం ఉంది కానీ ఏ విధమైన మరి ఇతరులను రెచ్చగొడతాయి, ఏ విధంగా మరి భేదాలు వస్తున్నాయి, వై దిస్ డిఫరెన్సెస్ ఆర్ క్రాపింగ్ అవుట్ అనేది కూడా మనము కొంచెం చూస్తుండాలి. మరి వాక్యంలో మరి లెట్స్ గో త్రూ ఫ్యూ వర్సెస్ టుడే టు అండర్స్టాండ్ ఇఫ్ వీ కెన్ డిబేట్, ఇఫ్ వీ కెన్ ఆర్గ్యూ, ఇఫ్ వీ కెన్ ఏ విధంగా మరి దీనిని ఈ సమస్యను మనము ఎదుర్కోవచ్చు అనేది మనము చూద్దాం. మరి మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. 1 Peter 3rd chapter 15th verse. మొదటి పేతురు 3వ అధ్యాయము 15th verse. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సరే చూద్దాం ఈ వర్స్ ఏంటి చదువుదాం. But sanctify the Lord God in your hearts. Sanctify the Lord God in your hearts. And always be ready to give a defense to everyone. And always be ready to give a defense to everyone. Everyone అని అక్కడ ఉంది. ఏముంది అక్కడ? Everyone. To everyone who asks you అని ఉంది. నేను ఒకటి ఏముండే అంటే నేను ఇంతకుముందు మరి వీళ్ళు వాదిస్తున్నప్పుడు when they debating I thought they should not debate with people from other faiths అని అనిపించింది. అంటే ఇతర మతాల నుంచి ఇతర రిలీజియన్ వాళ్ళతోటి మనము డిబేట్ చేయొద్దు అని ఒక తలంపు నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళతో మనం చెప్పిన ఏం లాభము అని. కానీ ఈ వాక్యము చదివినప్పుడు ఏమంటున్నాడు? తెలుగులో చదువుదాము. సరే. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు దేని విషయమై దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు యందు ఉన్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అంటున్నాడు. ఇక్కడ కొన్ని చాలా అంటే ఈ వాక్యం చదివినప్పుడు కొన్ని గమనించవచ్చు మనం. ఏంటి? ఫస్ట్ ఏం చేయాలా?
మనలో ఉన్న నిరీక్షణను చూసి, మనలో ఉన్న నిరీక్షణ అంటే ఫర్ ద హోప్ దట్ యు హ్యావ్, ఇంగ్లీష్లో ఏమంటున్నాడు అది అండర్లైన్ చేసుకోవాలి. హోప్ దట్ యు హ్యావ్, నిరీక్షణను చూసి అంటే ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ నష్టమైనా వీళ్ళలో ఒక ఏంటి ధైర్యం ఉంది, వీళ్ళు ఒక దానిని ఎదిరించుకోవచ్చు, వీళ్ళలో ఒక నిరీక్షణ ఉంది అని గమనించిన వారు నిన్ను ఎదిరించినప్పుడు. ఈ కండిషన్ ఉందా ఇక్కడ ఒకటి, ఇది కండిషనల్. లేదు, చదవండి వాక్యం క్లియర్గా చదవండి, ఎందుకంటే ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దీనికి మీరు కొంచెం ధ్యానం ఇవ్వండి, బికాజ్ దీస్ ఆర్ సమ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న మన సమాజంలో జరుగుతున్న ఇవన్నిటిని కూడా కొంచెం ధ్యానించాలని. దీంట్లో ఏముంది చదవండి వాక్యం. ప్లీజ్ ఓపెన్ యూర్ బైబుల్స్ అండ్ రీడ్ ఇట్ పర్సనలీ ఆర్ రీడ్ ఇట్ ఆన్ ద స్క్రీన్, పర్వాలేదు. స్క్రీన్ మీద రెండు ఉన్నాయి, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. అక్కడ ఏమంటున్నాడు, హూ ఆస్క్ యూ టు గివ్ ద రీజన్ ఫర్ ద హోప్ దట్ యు హ్యావ్. వెన్ పీపుల్ ఆస్క్ యూ ఫర్ ద రీజన్ దట్ యు హ్యావ్, మీరు దేని మీద విశ్వాసిస్తున్నారు, ఎవరి మీద విశ్వాసిస్తున్నారు, ఏ విధంగా మీకు ఈ ధైర్యం ఉంది, ఎందుకు మీకు ఇంత నెమ్మది ఉంది, మీకు ఎందుకు ఈ సమాధానం ఉంది, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టం కానీ అంటే ఏంటి, అక్కడ ఒకటి ఏమి చూస్తున్నారు వాళ్ళు, మనలో ఉన్న క్రీస్తును చూసి, కిందికి వచ్చినాక కూడా అది అర్థమవుతుంది మనకు. వెన్ దే సీ క్రైస్ట్ ఇన్ అస్, అవునా, ఇంగ్లీష్లో ఏమంటున్నాడమ్మా, ప్రభువుని క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నాం. అంటే ఏంటి, వీఆర్ ప్రొక్లెయిమింగ్ క్రైస్ట్ త్రూ హస్. ఆయనను వాళ్ళు చూడాలి, అంటే మనలో అలాంటి జీవితం కలిగి ఉందా. సి పీపుల్ షుడ్ ఆస్క్, క్రీస్తుని ప్రభువుగా వాళ్ళు చూడాలా, వాళ్ళు చూసి నేను ప్రశ్నించాలి. దే షుడ్ ఆస్క్ యూ, అంటే ఈ వర్స్ అయితే ఆ విధంగా చెప్తుంది. దిస్ వర్స్ టెల్స్ దట్ పీపుల్ విల్ నోటీస్, అంటే నువ్వే ఉండాలి, అలాంటి జీవితము జీవించాలి అని అక్కడ కింద ఉంటుంది. ఏముంటుంది, అప్పుడు దే విల్ సిగ్గుపడతారు. ఎందుకు, అరే అవును నాకు లేదే ఇది అని, ఎందుకు వీళ్ళు కరెక్టే కదా చెప్పాను సిగ్గు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సిగ్గుపడుతున్నారా, వాళ్ళు దూషిస్తున్నారు. వాళ్ళు దూషిస్తున్నారు, ఎందుకు దూషిస్తున్నారు, కొన్ని ఇప్పుడు వాదనలు చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నప్పుడు కొందరు ఎంతో కోపముతోటి కొందరు వాదిస్తున్నారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇద్దరు వాదించుకుంటున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏమైపోతుంది, ఒకరి మీద సహనం లేని తనం, ఒకరి మీద ఒకరి కోపము రావడము, ఒకరి మీద ఒకరు ఏమవుతున్నారు, రెచ్చిపోవడమే జరుగుతుంది. కానీ అక్కడ సమాధాన పరిస్థితి ఏర్పడతలేదు. ఏర్పరచబడకపోతే మరి అది ఏమవుతుంది, అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుకే ఫస్ట్లో ఏమన్నాడు, తెలుగులో ఏమంటున్నాడు, ముందు నిర్మలమైన మనస్సాక్షి కలిగి. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంటి, జెంటల్, ప్యూర్ థాట్స్, సమాధానపరచుకోవాలా, వాళ్ళు నేను గెలుచుకోవాలా. యూ హ్యావ్ ప్యూర్ థాట్స్ ఇన్ యువర్ మైండ్, అంతే కదా, విత్ జెంటిల్నెస్ కదా, మీక్నెస్, రెస్పెక్ట్. ఇతరులను ఏం చేయాలి, మనము రెస్పెక్ట్ చేయాలి. నువ్వు వెళ్ళి కొట్లాడి దూషించి, నువ్వు దూషించడానికి వీలు లేదు, ఇతర మతస్థులను నువ్వు దూషించడానికి వీలు లేనే లేదు. యూ టు రెస్పెక్ట్. యూ కెన్ సీ అపోస్తలుల కార్యాలలో మరి పరిశుద్ధ పౌలు 17వ అధ్యాయంలో ఇక్కడ హీ గోస్, అక్కడ పోతాడు, వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలో ఉండి ఏం చేస్తాడు, వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా గమనిస్తాడు. 17th చాప్టర్లో ఉంటుంది అది. అక్కడ వెళ్ళి వాళ్ళని చూసి నాకు ఏమంటాడంటే, వాళ్ళని దూషించాడు, వాళ్ళని తక్కువ చేయడు, వాళ్ళను ఏం చేయడు, హీలన చేయడు. వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు మెచ్చుకుంటాడు. మీకెంతో దీంట్లో భక్తి ఉందయ్యా, మీకెంతో క్రమశిక్షణ, యు ఆర్ వెరీ అని చెప్పుకుంటూ వచ్చి మెల్లగా ఏం చేస్తాడు, క్రీస్తు గురించి చాటిస్తాడు. అవును, అలా ఉంది. అది ఆయనకు చదువుకోవచ్చు మంచిగా. అంటే కొన్ని ఉన్నాయి అవన్నీ అంటే చెప్పాలంటే, అంటే ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వాదించాలి, ఏ విధంగా మనం చర్చలు పెట్టుకోవాలనేది కూడా బైబిల్ తెలియదు. అంటే ఇక్కడ ఏంటి, మనం దీని విషయంలో వాదించవచ్చు, కానీ దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్. అవునా, అదనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అపాలజెటిక్స్ అంటారు. అపోలోజియా అని గ్రీక్ వర్డ్లో వస్తుంది అది.
when they were supposed to answer, apologia అంటారు, అపోలజెటిక్స్ అంటారు. అని చూపిస్తున్నామా? ఇవి కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకోవాలా. ఎందుకంటే కానీ మనము ఎందుకు దేవుడు మనకు ఒక మాట చెప్పి వెళ్ళినాడు. మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు సకల జనాలకు సువార్తను చాటింపమన్నాడు కదా. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. మరి ఆ గ్రేట్ కమిషన్ చెప్పినప్పుడు మనం సువార్త చాటించకపోతే మనం ఏమవుతున్నాం? దేవుని ఆజ్ఞకి మనము విరోధులుగా ఉంటున్నాం. మరి చాటించకపోతే ఎలా? మరి చాటిస్తాము, ఇదొక బాధ. ఎలా చాటించాలా, ఎలాంటి మనము ఎలా విధంగా మాట్లాడాలని చూస్తున్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. Jude 1:3. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి కలిగిన వాడని ప్రయత్నపరచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనొచ్చు. ఏమంటున్నాడు? మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలంట? పోరాడమంటున్నాడు. ఏమన్నా ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? that you contend earnestly for the faith which was once for all delivered to the saints. Contend earnestly అంటున్నాడు. అయితే ఏంటి? మనం మన విశ్వాసం మీద, మన నమ్ముచున్న మనం ఈ వాక్యము మీద మనం ఏం చేయాలి? మరి నిలబడాల్సిందే కదా. దాని గురించి మనం ఇతరులతో ఏం చేయాలా? పోరాడాల్సిందే దాంట్లో. కానీ ఏ విధంగా పోరాడాలనేది కూడా మనము చూస్తున్నాం. అంటే దీన్ని అగ్రెసివ్గా పోరాడమంటున్నాడు. ఇంకొక వేరే లెవెల్లో చెప్తున్నాడు, వేరే యాంగిల్ చెప్తున్నాడు, చాలా స్థిరంగా చెప్తున్నాడు యూదా. చూడండి, అవునా? యాక్టివ్ డిఫెన్స్ అంటున్నాడు. ఎవరైనా దూషిస్తుంటే మన మతాన్ని ఏం చేయాలి? మనము పోరాడాల్సిందే. కానీ వాళ్ళు దూషించినట్లు మనం ఏం చేయాలి? వాళ్ళని దూషించడానికి వీలు లే. ఎందుకు? నువ్వు మిక్కిలి నిర్మలమైన మనసుతో ఆ ఆత్మను గెలుచుకోవాలా, ఆ ఆత్మ సత్యము తెలుసుకోవాలా. ది ఆపోజిట్ పర్సన్ షుడ్ రియలైజ్ దట్ దెర్ ఇస్ సమ్ రియాలిటీ ఇన్ వాట్ యూర్ స్పీకింగ్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్ ఇన్ యూ. నీలో క్రీస్తు ఉన్నాడని ఏం చేయాలైనా గమనించాలా. ఆ నిరీక్షణను ఆయన ఏం చేయాలా? గమనించాలా. ఆ భావముతోటి, విత్ దట్ ఇంటెన్షన్ యూ నీడ్ టు టాక్, యూ నీడ్ టు డిబేట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అని చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. 2 Corinthians 10:5. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. Casting down arguments and every high thing that exalts itself against the knowledge of God. ఇంకో వర్షన్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా we demolish arguments and every pretension that sets itself up against the knowledge of God అంటున్నాడు. అంటే ఏంటి? జ్ఞానముతోటి ఏం చేయాలి? నువ్వు ఇతరుల అంటే ఉన్న భావాలను మనం ఏం చేస్తున్నాము? ఎదిరిస్తున్నాం. అంతేనా? తెలుగులో ఏమంటున్నాడు? మేము జ్ఞానమును నడ్డగించు, ప్రతి ఆటంకమును పడదోసి, ప్రతి ఆలోచనను. చూడండి, అంటే ఏంటి? ప్రతి ఆలోచన ఏం చేయాలి? మనము క్రీస్తుకు లోపడినట్టు మనం ఏం చేయాలి? దాని విషయంలో వీ హ్యావ్ టు చెరపట్టాలి. అంటే మనము ఏ విధంగా? వాక్యంను చదువుతూ, వాక్యంను ధ్యానిస్తూ, సరైన విధంగా తెలుసుకుంటూ,
ఏం చేయాలి? మనము మాట్లాడాలి. మనము ఆ జ్ఞానం పొందుకోవాలంటే యూ హ్యావ్ టు కీప్ రీడింగ్ యువర్ బైబిల్, యూ హ్యావ్ టు కీప్ మెడిటేటింగ్ ఆన్ యువర్ బైబిల్. నువ్వు ధ్యానిస్తుండాలా, చదువుతుండాలా, పరిశోధిస్తుండాలా. యూ హ్యావ్ టు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకున్నారు? మిస్ అయిన ఎవరైనా? చాలా మంది మిస్ అయినారు కదా. ఎందుకు మిస్ అయినాము? ఏ అర్హత ఉంది మనకు దేవుని వాక్యం మిస్ కావడానికి? ఏ పనులు ఉన్నాయి అంతా మనకు? మనం దేవుని వాక్యం చదవకుండా, మరి దాన్ని ధ్యానించకుండా, మరి సమయం లేదని అనడానికి మనకి ఏ రీజన్ ఉంది? మనకు రీజన్ అనేది లేనే లేదు. మనకు అది ఆహారం, మనకు ఏంటది? జీవాహారం. ఏంటి? మనను ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ అస్ లైఫ్, ఇట్ గివ్స్ అస్ లైఫ్, జీవం ఇస్తుంది మనకు. సో తప్పకుండా దాని విషయంలో మీరు వెనుకబడకండి. అంటే ఏం చేయాలి? మనం ఇక్కడ అంతా ఏమంటున్నాయి వాక్యాలు అనేంటి? మనము వాదించాలి, మనము చర్చలు పెట్టుకోవాలి, భయపడడానికి వీలు లేదు. కానీ ఏ విధంగా చేయాలనేది కూడా మనకు తేటపరుస్తున్నాడు. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. Then Paul, as his custom was, went into them and for 3 Sabbaths reasoned with them from the scriptures. He went to them and for 3 Sabbaths. 3 Sabbaths అంటే ఏంటి? 3 ఆదివారాలు అనుకోండి, లేదా 3 శనివారాలే అనుకోండి. సబాత్లు అంటే అప్పుడు వాళ్ళు శనివారాలే అనుకుంటారు అనుకుందాం. మనకు అంటే 3 వారాలు ఏం చేసినాడు అతను? వాళ్ళతోటి Reason. తెలుగులో ఏమంటున్నాడు? కనుక పౌలు తన అది హ్యాబిట్ అంటే ఆయన అందరితోటి మాట్లాడుతుండే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, వాళ్ళతోటి చెప్పుతుండే. మృతులలో నుండి అని అక్కడ చదివినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఫాలో అవుతున్న పద్ధతులను ఏం చేసినాడు అతను? ఫాలో చేసుకుంటూ ఏంటి? వాళ్ళు పద్ధతులను ఫాలో చేసుకుంటూ క్రీస్తుని చాటించినాడు. అవునా? అందుకే మంచి వాక్యం అంటాడు, నేను బలహీనులకు బలహీనుని, నేను రోమిలకు యూదుని. అంటే ఏంటి? అంటే వాళ్ళ పద్ధతులు. అంటే మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, మన ఇండియా పద్ధతులు తప్పకుండా పాటిస్తాం. ఇది కాదు, అది కాదు అనేది కాదు, పద్ధతులు. నేను అదే అంటాను, మనలో లోకంలో ఉన్నాము కానీ లోకవారులము. యు ఆర్ ఇన్ ది వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు ఎక్కడున్నావు అంతే. ఇప్పుడు ఇండియాలో ఉన్నందుకు ఇండియన్స్ లానే డ్రెస్ చేసుకుంటావు, ఇండియన్ పద్ధతులే చేసుకుంటావు, దానిలో తప్పేం లేదు. దట్ ఈస్ కల్చర్. Culture is different, religion is different. You understand? And we do not belong to a religion. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఒక మతం అని అనుకోకండి, మనకున్నది ఒక మార్గం. We have a way, we follow Jesus. మనం క్రీస్తుని వెంబడించేవారు. ఆలోచించాలి. ఇది చాలా ఉండాలి. అంటే వాళ్ళు ఎవరైనా మనం చూస్తే వీళ్ళు ఏ మతం అన్నది కానీ ఈయన క్రీస్తుని పోలి నడుచుకుంటాడు అని చెప్పాలి. ఏమన్నాను? మనని క్రీస్తుని పోలి నడుచుకుంటాడు, క్రీస్తుని పోలి ఆయన జీవిస్తాడు, క్రీస్తు సిలువని మోస్తున్నాడు, అందరికీ క్రీస్తు లాగానే ప్రేమ భావముతోటి ఆయన తగ్గింపులో జీవిస్తాడు, అందరి క్షేమమే కోరుతాడు, ఆయన క్షమిస్తాడు, సమాధానంగా ఉంటాడు అనే మనను ఏం చేయాలా? క్రీస్తుతోటి వాళ్ళు మనం ఏం చేయాలా? పోల్చాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ విధంగా నువ్వు మాట్లాడు. అంటే ఏంటి? వాళ్ళు ఫస్ట్ మన జీవితం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? గమనించాలి. దే హ్యావ్ టు అబ్జర్వ్ దట్ గుడ్నెస్ ఇన్ యూ. ఏదో లేకో అరిసేసి నా స్వరం బలంగా ఉంది, గట్టిగా ఉంది, నేను గట్టిగా మాట్లాడితే నేను గెలుచుకుంటా అనేది కానే కాదు. నీ మాట, నీ స్వరము, నీ ఉద్దేశంలో, నీ
బోధతోటి ఎవ్వరు రక్షింపబడరు, అది దేవుని కృపనే. మరి ఆయనను బట్టి మనం అది చేయాలని అంటున్నాడు. అక్కడనే 17వ వచనం కూడా చూద్దాం. 17వ అధ్యాయం 17వ వచనం. 17 Acts 17. Therefore, he reasoned with the synagogue, he reasoned in the synagogue with the Jews and with the Gentile worshippers. with the Jews and with the Gentile worshippers. చూడండి అక్కడ ఎవరున్నారు? అక్కడ యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. చూస్తున్నారా అక్కడ? And in the marketplace daily with those who happened to be there. అది ఇంకేంటి, ఆయన అలవాటు ప్రకారమే చేసినాడు. అది అంటే ఏంటి, ఆయన రెగ్యులర్గా చేసేవాడు. అర్థమవుతుందా? అంటే మనం వాదించచ్చా? వాక్యం ఏమంటుంది? వాదించాలి, వాదించాలి. అంటే కొట్లాడద్దు, కానీ ఏం చేయాలి మనము? వాదించాలి. అలాంటి భావం కలిగి ఉండాలి. ఏంటి, నాకు అవకాశం దొరకగానే whenever I get that opportunity, I will proclaim the gospel of Christ. నేను సువార్తను చాటిస్తాను ప్రేమతోటి, in humility, being humble, being gentle, filled with love. ప్రేమతోటి వాళ్ళ ఆత్మను కూడా నేను గెలుచుకోవాలి. వాళ్ళని తగ్గింపులో చేయాలని, వాళ్ళని నేను తక్కువ చేయాలని, వాళ్ళని దూషించాలని వెళ్తారు. ఇది పగలు కొట్టాలా, అది పగలు కొట్టాలా, విగ్రహారాధన. వాళ్ళకి అర్థం కాని వాళ్ళను నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు వాళ్ళ పద్ధతులను నువ్వు ఏం చేయాలా? వాళ్ళ పద్ధతులను, వాళ్ళకు కావాల్సిన మర్యాద నువ్వు ఇవ్వాలా. ఫస్ట్ నువ్వు ఇవన్నీ వేస్ట్ 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 అని కూడా వాళ్ళ దగ్గర రానిస్తారా? మరి ఆత్మను ఎలా గెలుచుకుంటావు? ఆయన మార్కెట్ ప్లేస్లో ఉంటున్నాడు. ఏంటి, వాళ్ళు ఉన్న జాగలో ఉంటున్నాడు. వాళ్ళు ఉన్న దాంట్లో ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. దూషించదు. నెవర్ ఎవర్ కర్స్, నెవర్ ఎవర్ షో hatred to those people. This is not our job. Please do not go for, when you are defending, నువ్వేం చేయాలా? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రేమతోటి, అది కాదయ్యా, ఇలా ఉంది కదా, మా దాంట్లో ఇది ఉంది కదా, మా వాక్యం ఇలా చెప్తుందయ్యా, ఈ ప్రేమ అని చెప్పేసి నువ్వు అలాంటి ప్రేమ భావముతోటి నువ్వు చెప్తే కార్యం ఎవరు చేయాలా? ఎవరు చేయాలా కార్యము? మనం కాదు. ఆ విశ్వాసముతోటి మనం చేయాలి. విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్ దట్ గాడ్ విల్ లీడ్ అని చేయాలి. 18వ అధ్యాయము, యాక్ట్స్ 18th chapter. ఇక్కడ అపోలోస్ గురించి చూస్తున్నాం. 18, 27, 28 వచనాలు. 27 and 28 verses. And when he desired to cross to Achaia, the brethren wrote, Achaia, the brethren wrote exhorting the disciples to receive him. And when he arrived, he greatly helped those who had believed through grace. For he vigorously refuted the Jews publicly, showing from the scriptures that Jesus is the Christ. Jesus is the Christ. ఇప్పుడు యూదులతోటి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అప్పుడు యూదులకు ఉన్నారు. యూదుల దగ్గర పనిచేస్తున్నాడు. వాళ్ళు ఏంటి, క్రీస్తు, యేసు ప్రభు క్రీస్తు కాదంటారు వాళ్ళు. ఈజ్ నాట్ ది క్రైస్ట్, ఈజ్ నాట్ ది మెస్సయా. ఆయన ఒక ప్రవక్త, మంచిగా అంటారు అంతే యూదులు. తుర్కు వాళ్ళు కూడా అదే అంటారు. తుర్కు వాళ్ళు కూడా ఏమంటారు, ఆయన మంచి వ్యక్తి, ఆయన ఒక ప్రవక్త, దేవుడని. యూదులు కూడా అంతే, ఇప్పటికీ అంతే, వాళ్ళు అలానే నమ్ముతారు. కానీ వాళ్ళతో ఏం చేస్తున్నాడు? ఎంతో తెలుగులో ఏమంటున్నాడు దాన్ని? యేసుక్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదులు బహిరంగముగాను, చూడండి, బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. అంటే బహిరంగముగాను గట్టిగాను ఏం చేయొచ్చు నువ్వు, కానీ ఏం చేయదు, అమర్యాదగా ఉంది. యూ షుడ్ నెవర్ బీ అమర్యాద. యూ షుడ్ నెవర్ డిస్రెస్పెక్ట్. ఇప్పుడు ఒక క్రైస్తుడు ఆరోగ్య స్వామి అని కేసేసి, నోరు మీద, అజయ్ బాబు మీద కేసేసి, అని ఏమని వేసిండు?
మరియమ్మ విగ్రహాన్ని ఇరగొడతా అన్నాడు, లాభం లేదన్నాడు. యేసు ప్రభు విగ్రహాన్ని ఇరగొడతా అన్నాడు, అది లాభం లేదన్నాడు. వాళ్ళు దాంట్లో నమ్ముతారు కదా, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. మరి ఏం చెప్పాలి ఆయన? ఇప్పుడు వాళ్ళతో చెప్తూ ఇట్లా చేసి వాళ్ళది వీళ్ళది అని మత మజాలది ఇవి చేస్తున్నారని తీసుకొచ్చినారు, అదొక వేరే విషయం. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనము వాళ్ళని గెలుచుకోవాలంటే ఫస్ట్ పోయి ఇవన్నీ నువ్వు వేస్ట్, నువ్వు ఇది చేస్తున్నప్పుడు నీ దగ్గరని రానియడు కూడా, ఉల్టా జరుగుతాయి కేసెస్. అర్థమవుతుందా? డూ యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, ఇన్ ది సొసైటీ టుడే? దీస్ ఆర్ ది కేసెస్ దట్స్ హ్యాపెనింగ్. ఇలాంటి పరిస్థితులు ఏం చేద్దాం, మనము చేసుకోవాలి, గమ్మున ఉండాలా, చూడాలా, ఏం చేయాలా. అరే మహావాక్యము ఇలా చెప్తుంది, మహావాక్యం ఇలా చెప్తుంది, దీంట్లో ఎంతో. కానీ వాళ్ళు ఏం చేయాలి? నిన్ను గమనించాలి, నీలో ఏం చూడాలి, వాళ్ళు ఆ క్వాలిటీస్ గమనించాలి. పోరాడి ఏమీ అక్కడ సాధించేది లేదు అని చూస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాడు? సత్యము బయట రావాలని అపోలో ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. Just as it is right for me to think this of you all, because I have you in my heart, inasmuch as both in my chains and in the defense and confirmation of the gospel. The defense and confirmation of the gospel. అంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఆయన? అది ఎంతో అవసరము అన్నట్టు చెప్తున్నాడు. ఏంటి తెలుగులో ఏమంటున్నాడు? నేను సువార్త పక్షమున వాదించుట యందును, చూడండి, దానిని వాదించుట యందును, దానిని స్థిరపరచుట యందును. చూడండి, అంటే ఏంటి? అది తప్పనిసరిగా మనము చేయాల్సిన పనే. ఎంతో నేనైతే ఆయన ఇప్పుడు ఆయన ఏమైపోయినాడో అనే సంగతి వదిలేయండి. రవి రకే ఇప్పుడు చనిపోయాడు, కానీ ఆయన లాస్ట్కి చివరిగా ఆయన ఏదో పాస్ట్లో ఏదో ఉందని తెలిసింది. కానీ ఆయన ప్రసంగాలు వినండి, ద వే హీ డిఫెండెడ్. ఆయన ఏ విధంగా వాదించినాడు, ఏ విధంగా దాన్ని ఏం చేసినాడు, వాదించినట్లు దాన్ని స్థిరపరచుట యందున ఆయన ఏ విధంగా మాట్లాడినట్టు చూస్తే ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఆయన ఎంతో అంటే ఆ భావంతో చేసిన. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. నో, ఐ విల్ నాట్ డిబేట్, ఐ విల్ నాట్ డూ దిస్ అనేది కూడా అనడానికి మనకు వీలు లేదు. మనము సమాజంలో ఉన్నప్పుడు యూ ఆల్వేస్ గెట్ ఏ ఛాన్స్. అందరికి ఒక ఛాన్స్ వస్తుంది. నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ కొలీగ్స్ దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర, మీ కొలీగ్స్ దగ్గర, మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మీ సప్లయర్స్ దగ్గరనో, మీ దగ్గర వచ్చే కస్టమర్స్ దగ్గరనో, ఎక్కడనో ఒక దగ్గర ఏమవుతుంది, మనకు సువార్తను ఎత్తపట్టడానికి మనకు ఒక అవకాశము దేవుడు దయచేస్తూనే ఉంటాడు, తప్పకుండా దయచేస్తుంటాడు. మరి ఏ విధంగా నీ ఆ వాక్యంలో నువ్వు ఎత్తపడుతున్నావు, దానిలో ఉన్న సత్యము విషయంలో నువ్వు ఏ విధమైన మరి ఏం చేస్తున్నావు, దాన్ని స్థిరపెట్టుకుంటున్నావు అనేది ఒకటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని ఈరోజు ఈ వాక్యము మన ఉద్దేశం. అక్కడ 16వ వచనం చూడము, ఫిలిపియన్స్ 1:16. The former preach Christ from selfish ambition, not sincerely, supposing to add affliction to my chains. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? The former preached Christ from selfish ambition. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏమంటున్నారు, ఏం చేస్తారంట, కక్షతో క్రీస్తుని ఎందుకు ఇతరులను ఏం చేయాలా, కృంగదీయాలి, ఇతరులను తక్కువ చూపించాలా, ఇతరులను ఏం చేయాలా, మీరు వేస్ట్ అని చూపించాలా అనే ఉద్దేశంతో ఏం చేస్తారు వాళ్ళు. అలాంటి సెల్ఫిష్ అంబిషన్స్ ఉండదు.
ఓ నేను గెలుస్తాను, నేను నన్ను అందరూ గమనిస్తారు, నేను ఆ ఉద్దేశంతో కాదు. ఏ విషయంలో ఏం చేయాలంటే నువ్వు మాట్లాడుతున్న మాట బట్టి నీకున్న ఉద్దేశంలో ఏం కావాలా, దేవునికే మహిమ ఘనత చెల్లిస్తుందా లేదా అని ఆలోచించాలి. ఇన్ ఆల్ దట్ యు డూ యూ నీడ్ టు గ్లోరిఫై అండ్ హానర్ గాడ్. యువర్ వర్డ్స్ షుడ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యువర్ వర్డ్ షుడ్ honor Christ, and your word should glorify Christ, and that intention should come from your heart. నీ హృదయం నుంచి ఆ ఉద్దేశం రావాలని మరి అంటున్నాడు. సౌండ్ డాక్టర్ అంటే ఏమంటున్నావు, సరైన సిద్ధాంతములతో ఏం చేయాలి, మనము వాళ్ళను గెలుచుకోవాలి. ఏదో గెలవాలని ఏదో చేయాలని అనేది అవసరమే లేదు. ఆ విధంగా మనం చూడొచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:5-6 ఉంటుంది. ఆయనక 2 తిమోతి 4:2 ఉంటుంది. ఇవన్నీ రాసుకోండి, కానీ ఆయనకి ఇంటికి వెళ్ళాక చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:5-6 4th చాప్టర్ 5 and 6 వర్సెస్లో ఉంటుంది. మరి 2 తిమోతి 4th చాప్టర్ 2వ వచనంలో ఉంటుంది. ఇవన్నీ కూడా చదవండి. మరి తీతుకు వద్దాం. తీతుకు వచ్చేసి ఇప్పటిదాకా ఏం చూసినాము, వాదించడం విషయంలో అది అవసరత ఉంది. మనం వాదించాలా, మనం దాని మీద ఎత్తబెట్టుకోవాలా, మనం సువార్త చాటించాలా, దాని తరఫున మనం నిలబడాలా అనేది మనం గమనించినాం. మరి ఇక్కడ కూడా చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. Titus 3rd chapter 9, 10 and 11. But avoid foolish disputes. And avoid foolish disputes. Genealogies, contentions, and strivings about the law. అంటున్నా చూడండి. అంటే అవివేక తరములును వంశవలులును డిస్ప్యూట్స్ కలహములును ఇవన్నీ జరుగుతుంది. ఏం చేయాలా, ఇక మన వాళ్ళు ఇక సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. అందరు పెట్టుకొని ఓనో పిలుస్తారు, వాదించండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతుంటారు. ఇక్కడ ఒక ఆయన రెచ్చిపోతుంటాడు, ఇక్కడ ఒక ఆయన రెచ్చిపోతుంటాడు. వీళ్ళు ఇంకా పెడుతుంటారు. ఎందుకు, వాళ్ళకు ఏం కావాలా, వ్యూవర్స్ కావాలా. దాన్ని ఏం చేయాలి, దాంతో ఎక్కువ మంది చూడాలా, దానిని వాళ్ళ రేటింగ్స్ పెరగాల, వాళ్ళ టీఆర్పీలు పెరగాల, వాళ్ళు ప్రసిద్ధి కావాలని చెప్పి భేదాలు పెడుతుంటారు. మనం కూడా రెచ్చబోయో అది ఇది ఇంతమంది ఉన్నారు ఆడ, ఎంతెంతమంది వచ్చి వాదిస్తున్నారు. అవసరం లేదు. ఇప్పుడు మనతో వాదించిన వాళ్ళు రక్షింపబడాలని మనం అవసరం ఉంది. అక్కడ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మ్యాన్ హ్యాస్ టు బీ సేఫ్ అని ఏ విధంగా దగ్గర చేసుకోవాలని ఉండాలి. అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు గో దేర్ టు విన్ ఎ సోల్ అని మనం చూస్తున్నాం. రిజెక్ట్ ఎ డివిసివ్ మ్యాన్. రిజెక్ట్ డివిసివ్. ఇప్పుడు కొందరు అక్కడ ఏం చేస్తుంటారు, భేదాలు, వాళ్ళు ఏం చేస్తుంటారు, డివిసివ్ అయినప్పుడు తెలుగులో ఏమంటున్నాడు, మత భేదంలో కలిగించు అంతే. మత భేదాలు చేస్తుంటే వాళ్ళని ఏం చేద్దాం, మనము రిజెక్ట్ చేయాలి. దగ్గరికి వెళ్ళొద్దు కూడా వెళ్ళొద్దు. కొందరు ఉన్నారు ఈ మత భేదాలతోటి వాళ్ళు ఎంతో ఇక వాళ్ళ చదువుతుంటే మనకి ఎంతో కోపం వస్తుంటుంది కదా రమేష్. వాళ్ళు వింటుంటే రాదా, ఏ క్రైస్తవునికైనా కోపం వస్తుంది రాదా? విన్నారా ఎవరైనా? మన ఈ క్రీస్తుని ఎన్నెన్నో మాటలు అంటున్నారు. క్రీస్తుని అంటారు, మన మతాన్ని అంటారు, అంటే మన ఎన్నెన్నో మాటలు అంటున్నారు. మేరీని అంటారు, చెడ్డ మాటలు అంటున్నారు. దీంతో కొడతాం, దాంతో కొడతాం. కొందరు ఉన్నారు నరికేస్తాము, ఒక్క గుడి కూడా ఉండొద్దు ఇండియాలో అంటారు. ఇవన్నీ వీళ్ళు చేస్తే వీళ్ళు అనుకుంటే అయిపోతాయా? మన విశ్వాసం, మన నిరీక్షణ ఎక్కడుందమ్మా? క్రీస్తులో. అందుకే వాళ్ళ చూడాలి. అది అన్నమాట ఉద్దేశం ఏంటి, అది చూడాలి. ఇలాంటి భేదాలు పెట్టి వాళ్ళతో ఏం చేయాలి, మనము అసలు కూర్చోవద్దు, చర్చకు కూడా కూర్చోవద్దు. ఒక అఘోరి ఉన్నాడు ఇప్పుడు దాంట్లో, ఎన్నో ఉన్నారులేండి, చాలా మంది ఉన్నారు. అవన్నీ ఎందుకులే మనకు ఎవరెవరు అని, కానీ దాని విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనము చూస్తున్నాము. 2 తిమోతి 2వ అధ్యాయము అంటే ఏంటి, కొందరిని మనం ఏం చేయాలా, తృణీకరించాలి. మనం వాళ్ళతో అవసరమే లేదు, భేదాలు పెట్టే వాళ్ళతో అవసరం లేదు. 2 తిమోతి 2:14.
Remind them of these things, రిమైండ్ దెమ్ ఆఫ్ దీస్ థింగ్స్. charging them before the Lord not to strive about words to no profit, to the ruin of the hearers. వినువారిని చెరుపుటకే గాని వారి దేనికిని పనికి రాని మాటలను గూర్చి ఇది చెరపడానికి అవసరము లేదు. నెవర్ బీ విత్ పీపుల్ ఆర్ డివిసివ్ అనే వాళ్ళతో అవసరమే లేదు. అక్కడ 23 నుంచి వచ్చేమా, కమ్ టు 23rd verse. అమ్మా, but avoid foolish and ignorant disputes, knowing that they generate strife. ఎక్కడ భేదం వస్తుంది, ఎక్కడ కొట్లాట వస్తుందని చూస్తే అవి ఏం చేయాలి, ఏమంటున్నాడు, దాన్ని అవాయిడ్ చేయమంటున్నాడు. విసర్జించడం కాదు, దాని జోలికే పోవద్దు అంటున్నాడు. జస్ట్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్. అది వాళ్ళ కోపం తెస్తుంది, వాళ్ళని రెచ్చగొడుతుందని ఏం చేయాలి మనము, జస్ట్ అవాయిడ్. రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు. ఎన్నో ఉంటాయి మాట్లాడాలంటే, చెప్పచ్చు. అవి మనకెంతో మూర్ఖంగా అనిపిస్తాయి. ఫూలిష్ థింగ్స్ ద ఫాలో ది, ఇవన్నీ అవి ఏమైనా లాభం అనిపిస్తాయి. కానీ అవి ఏం చేస్తాయి, రెచ్చగొట్టే మాటలు. అవి రెచ్చగొట్టే మాటలు ఏం చేయాలంటే ఏమంటున్నా అక్కడ, తెలుగు చదువుదాము. అట్టి వాటిని ఏం విసర్జించండి. ప్లీజ్ అవాయిడ్. దగ్గర కూడా పోకండి, జస్ట్ కీప్ అవే అని చెప్తున్నా. ఇంకా కిందికి రామ్మా, 24, 25, 26 చదవచ్చు. సత్య విషయం కలిగిన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎవరు చేస్తారు వాళ్ళకు మారు మనసు, దేవుడే దయచేస్తాడా. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చూడండి ఎలా ఉండాలంటే మనం అక్కడ ఎలా ఉండాలా, సాధువుగాను అంటే ఏంటి, in humility, తగ్గింపుల్లో. ఇంకా those who are అమ్మా బోధింప సమర్థుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాడు, in humility correcting those who are in opposition, if God perhaps will grant them repentance, అది so that they may know the truth, and that they may come to their senses and escape the snare of the devil. అంటే ఏంటి, మన ఉద్దేశం ఏముండాలా, వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఏంటి, వాళ్ళు సరైన విధంగా వాళ్ళ మనసులు క్లియర్ అయిపోయి వాళ్ళు దేవుని తెలుసుకునేటట్టు మనం ఏం చేయాలి, వాళ్ళతోటి ప్రవర్తించాలి, ప్రేమతోటి, సాత్వికముతోటి. బీ హంబల్, తగ్గింపు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను జ్ఞానుణ్ణి, మీరెంత, మీ దేవుడు ఎంత, మా దేవుడు, మీ దేవుడు అనేది అవసరము. ప్లీజ్ డూ నాట్ డూ దట్ అనేది మనం చూస్తున్నాం. క్వారల్నెస్ అంటే ఏంటి, మనం ఏం చేయదు, వేధించద్దు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, జగడమాడద్దు. ఇంకోటి ఏంటి, మనము దయా చూపించాలి, కైండ్నెస్ చూపించాలి, మంచితనం అనేది మనది బయటికి రావాలని అంటున్నాడు. Proverbs 23, 20th chapter, సామెతలు 20వ అధ్యాయము 3వ వచనం. It is honorable for a man to stop striving, since any fool can start a quarrel. Any fool can start a quarrel. అంతే కదా. మూర్ఖుడు ఏం చేస్తాడంట, ప్రతి వాడును
కలశమునకు కలహమునకు దూరముగా నుండుట ఉండునట్లు నడులకు ఘనత. అంతే. మూర్ఖుడైన వాడు ఏం చేస్తాడంటే కొట్లాటలు పెడతాడు అంతే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డు నాట్ బ్రింగ్ ఇన్ స్ట్రైఫ్ అనేది మనము చూస్తున్నాం. రైట్, వీ హ్యావ్ టు అవాయిడ్ స్ట్రైఫ్. కొట్లాట అనేది ఇది తప్పు అని చెప్పారు. ఏమైపోతుంటుందంటే అక్కడ కొట్లాట మీద అయ్యో వాయిసెస్ రేజ్ అయిపోతుంటాయి. ఎన్నో ఘోరమైన మాటలు కూడా అనుకున్నారు కొందరు. 1 తిమోతి 6వ అధ్యాయము 3 నుంచి 5వ వచనాలు. If anyone teaches otherwise and does not consent to wholesome words, even the words of our Lord Jesus Christ, and to the doctrine which accords with godliness, he is proud, knowing nothing, but is obsessed with disputes. ఏమైపోతుంది, నాకు చాలా జ్ఞానం ఉంది, నా అంత జ్ఞానం వీళ్ళకేముంది, నాకు ఇంత ఆవాజ్ ఉంది, నేను ఎవరినైనా ఓడింపగలుగుతాను, నా జ్ఞానమే ఇది అని కొందరు ఏం చేస్తుంటారు, వాదిస్తుంటారు. వాదించడానికి కొందరికి చాలా ఇష్టం, దాంట్లో ఏముండదు, లాభం ఉండదు అని చూస్తున్నాను. ఏంటి అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే ఏంటి, అలాంటి వాళ్ళతోటి, అలాంటి గుణముతోటి, అలాంటి భావంతో ఏం చేద్దాం మనము, వాదించాలి. From such withdraw yourself. అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే అక్కడి నుంచి ఏం చేయాలి మనము. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కానీ ఎన్నెన్నో తెలియకుండానే వాక్యం విషయంలో తెలియదు, వాక్యం కోట్ చేస్తున్నారు. బైబిల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యం కోట్ చేస్తున్నారు, కానీ దాని ఉద్దేశం కూడా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఏదో తీసుకొని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఇక దానికి మనకి ఎంతో కోపం వచ్చేస్తుంది. ఇక అరే ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా అనిపిస్తుంది. ఏదో మాట్లాడేస్తారు, ఏదో అనేస్తారు, అది చేస్తారు. అరే అర్థం లేని మాటలు మాట్లాడుకుంటే ఏం చేస్తే మనం రెచ్చగొడుతుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళతోటి, బాబు విత్డ్రా యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఏమంటారు విత్డ్రా యువర్ సెల్ఫ్ అంటే, వాళ్ళ నుంచి దూరం అయిపోమంటున్నాడా, ఏమంటున్నాడు, తెలుగులో ఏమంటున్నాడు, విత్డ్రా యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఏముంటుంది, 5th verse. విత్డ్రా యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. తెలుగులో ఏమంటుంది చూడండి. అంటే ముందుండొచ్చు, ఈ వాక్యములలో ముందుండొచ్చు అది ఆ పదం, వారితో దూరముగా ఉండుము అని ఉంటుందన్నమాట. అది ఇలాంటిది అంటే ఏంటి, వాళ్ళకేంటి, వాళ్ళు గెలవాలని సత్యంను పక్క పెట్టేసి, జ్ఞానంను పక్క పెట్టేసి, మేమే గొప్ప అని చెప్పుకోవడానికి కొందరు పోరాడుతుంటారు. వాళ్ళతో ఏం చేయాలంటున్నాడు, దూరంగానే ఉండము. అలాంటి వాదించడము అవసరము లేదు అని చెప్తుంది వాక్యం. రైట్, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. ఇక మన వాళ్ళు పోయి వాళ్ళతోటే కొట్లాడుతుంటారు. మళ్ళీ మనం అన్ని వాళ్ళతోటే 4-5 ఫేమస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు హీరోలు తయారై కూర్చున్నారు, అసలు అర్థం కాకుండా. ఎవరు రెచ్చగొట్టిన వాళ్ళని, మన వాళ్ళు రెచ్చగొట్టారు. ఇక్కడ నుంచి ఎవరు మనోళ్ళు వాళ్ళు అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడు సృష్టించిన ప్రజలే, వాళ్ళని కూడా రక్షించుకోవాలనే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందరినీ దేవుడు లోకాన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? ఎందుకు మన ప్రయత్నం చేస్తున్నాడంటే ఏంటి, సమయం ఎందుకు ఇస్తున్నాడు, అందరూ రక్షింపబడాలి. మరి దాంట్లో మనం వాళ్ళని దూరం చేసుకుంటున్నామా, దగ్గర చేసుకుంటున్నామా అనేది మన చేతిలో ఉందని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు. Romans 14 first 4 verses. Receive one who is weak in faith,
but not to dispute over doubtful things. బట్ నాట్ టు డిస్ప్యూట్, డోంట్ నో. దాన్ని ఏం చేద్దాం మనము, నువ్వు వాదిస్తున్నావు కానీ పోరాడటం ఏంటి, మధ్యలో ఏమంటుందని కలశం, దాన్ని ఏమంటారు, నో నాట్ దట్ వర్డ్, దర్ ఇస్ అనదర్. కలశము పుట్టించే, దాన్ని ఏమంటారు, కలశం అంటే ఏంటి తెలుగులో, నాట్ దిస్ వర్డ్స్. కలశం అంటే తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, కోపము, దాన్ని ఆర్గ్యుమెంట్స్. కలశము కలిగించే పదాలు, కలశము కలిగించే ఉద్దేశాలు, కలశము కలిగించే మాటలు, పొల్యూషనే కదా మరి. నేను అనేది అది ఏ విధంగా మాట్లాడతారో అవన్నీ, అది ప్యూరిటీ అనేది ఉండదు, దాంట్లో పవిత్రత అనేది ఉండదు అని కరెక్ట్ చేసేస్తారు. కరెక్ట్ చేసేసుకొని ఏదో వాదించుకుంటూ వెళ్ళిపోతా, అన్ని తిప్పుకుంటూ వెళ్తుంటారు, అవన్నీ అవసరం లేదు. అంతే, ఏదో గెలవాలని ఉంటాయి, అలాంటి ఉద్దేశంతో దూరమే ఉండాలి. యూ షుడ్ నాట్ డిబేట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా కిందికి రండి. For one believes he may eat all things. చూడండి, one believes he may eat all things. But he who is weak eats only vegetables. But he who is weak eats only vegetables. Let not him who eats despise him who does not eat. చూడండి. And let not him who does not eat judge him who eats. అంతే. For God has received him. ఇప్పుడు అదే, నువ్వు ఇది తింటావు అందుకే నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు అది తింటావు అందుకే నువ్వు ఇష్టం లేదు అని కొట్లాడడానికి వీలు లేదు. అది ఎవరి చిత్తము, దేవుడు అన్ని తినమని చెప్పినాడు. చెప్తున్నా ఒక ఉద్దేశం, ఒక ఉదాహరణ. ఏమన్నాడు దేవుడు, రాజేష్గా అన్నీ తినయ్యా అన్నాడు. ఏది అంటే అంతే దాని విషయంలో. కానీ కొన్ని కండిషన్స్ మనం ఎందుకు తినము, ఎందుకు అంటే కొన్ని ఉంటాయి, అది వేరే. అది ఎవరికి తెలుస్తుంది, ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళకే కొన్ని అర్థమవుతాయి. సరే, ఒక సహోదరుడు ఏమవుతున్నాడు, బలహీనంగా అయిపోతాడేమో అని చెప్పి ఏం చేస్తాం మనం, కొన్ని ఆయనకి ఇష్టం లేని ఏం చేస్తాం మనము, తిన్నాం. ఆయన ముందు అధ్యాయం అది ఎందుకు, ఆయనకు అర్థం కాదు అని. అంతేగాని దాంట్లో తినడంలో ఏమీ తప్పు, దాని విషయంలో వేదం, దాని విషయంలో మనం కొట్లాట పెట్టుకోవడం, దాని విషయంలో వాళ్ళతోటి డిస్కషన్ పెట్టుకోవడం అనేది అవసరము లేదు అంటున్నాడు. అది దట్ ఈస్ ద పాయింట్. Proverbs 17:14, సామెతలు 17వ అధ్యాయం 14వ వచనం. The beginning of strife is like releasing water. Therefore stop contention. So, Therefore stop contention before a quarrel starts. ఇంకొక వర్షంలో మంచిగా ఉంది. Starting a quarrel is like breaching a dam. Is like breaching a dam. So drop the matter before a dispute breaks out. డ్యామ్ ఇరిగిందంటే ఎట్లయితుంది, కొట్టుకపోతుంది అంతా. అంతే, అంటే నీళ్ళు వస్తున్నాయి అంటే ఏంటి, అది మొత్తం కొట్టుకోక ముందే ఏం చేయను, దాన్ని ఆపేసి జాగ్రత్త పడుకుంటున్నాడు. మన మాటలో, మన తలంపులలో, మన ఉద్దేశంలో, మన యాక్షన్స్లలో ఇలా మాట్లాడుతుంటే కొందరు అనుకుంటే మాట్లాడితే ఏం లాభం చెప్పు. కొందరు అలా కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. These are some things. అంతే, అది అధికము కాకముందే బిఫోర్ ఇట్ ఇంక్రీజెస్ అని చెప్తున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20, 19-20 verses. James 1:19-20 verses. So then, my beloved brethren, let every man be swift to hear. ఏమంటున్నాడు, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి అంతే కదా. స్లో టు యాంగర్, slow to speak, slow to wrath. అక్కడ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇలాంటి మనకు ఉద్దేశం కలిగి ఉండాలి. మనం క్రీస్తు ప్రేమను, క్రీస్తు సహనమును, క్రీస్తు ఉద్దేశం ఏం చేస్తున్నారో మనము ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఉద్దేశం లేకపోతే మనము వాదించడానికి వీలు లేదు. అర్థమవుతుందా?
వాదిస్తే ఇలాంటి గుణాలు, ఇలాంటి భావాలు, ఇలాంటి ఉద్దేశములు మనము కలిగి ఉండాలని చూస్తున్నాం. అందుకే అంటున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనంకి వచ్చేసి ఏంటి? డిఫెండింగ్ ట్రూత్ విత్ జెంటిల్నెస్ అంటున్నాడు. మిక్కిలి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారితో, మనస్సాక్షితో ఏం చేయాలి? మనం సత్యంను వేధించాలి. ఇంకోటి ఏం చేయాలి? మనము వాక్యంను ఏం చేయాలి? సమాధానం చెప్తుండాలి, క్లారిఫై చేయాలి, తప్పకుండా క్లారిఫై చేయాలి. ఎవరికైనా భేదాలు వస్తే మనం దాన్ని ఏం చేయాలి? అపోస్తలుల కార్యం 18:28 ఏమంటాడు? 18:28, యాక్ట్స్ 18:28. చూడండి, ఈ వాజ్ క్లారిఫైయింగ్ స్క్రిప్చర్స్. ఏం చేస్తున్నాడు? 18:28 ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? షోయింగ్ ద స్క్రిప్చర్స్ దట్ జీసస్, షోయింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ ఈ రెఫ్యూటెడ్. ఏం చేస్తున్నాడు? క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఈస్ గివింగ్ క్లారిఫికేషన్ దట్ జీసస్ ఈజ్ ది క్రైస్ట్. యేసువే క్రీస్తు, యేసువే క్రీస్తు. దేని నుంచి చెప్తున్నాడు ఆయన? వాక్యంతోటే చెప్తున్నాడు, ఆదరణతోటి, అంటే ఆధారముతోటి చెప్తున్నాడు, లేఖనాలతోటి చెప్తున్నాడు. పుట్టి ఏదో నేను చెప్తున్నా అని కాదు, కానీ సత్యముతో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి? ఆయనక వెళ్ళి చదవండి, అదే 17వ అధ్యాయం 22 నుంచి 31 దాకా. మనము ఇతరులను ఏం చేయాలి? ఎంతో తెలివితోటి, మనం ఎంతో వివేకముతోటి వాళ్ళతోటి సంభాషించాలి. అదొకటి చూస్తున్నాం. లేకపోతే ఏమవుతుంది? మనము ఇప్పుడు 3:9 ఏం చదివినామమ్మా తీతులో? జగడము తోటి, ఫూలిష్నెస్ తోటి పోరాడము చేయరాదు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి? యాకోబు పత్రికలో 3:14 నుంచి 16 ఏం చూస్తున్నాము? అహంకారముతోటి, కోపముతోటి. వాట్ ఆర్ దోస్? 3:14 to 16 జేమ్స్. వ్రాత్, స్లో టు వ్రాత్. 14, 15, 16 జేమ్స్. But if you have bitter envy and self-seeking in your hearts. బిటర్ ఎన్వీ అండ్ సెల్ఫ్ సీకింగ్ అంటే ఏంటి? అహంకారం, పొగరు. ఇవి కాదు, ఇవితోటి వాదించడానికి వీలు లేదు. ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఇక రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 14:1 చివరిగా 14:1. Receive one who is weak in faith, but do not dispute over doubtful things. కొన్ని ఉంటాయి, ఏంటి? డౌట్ఫుల్ థింగ్స్ ఉంటాయి. బైబిల్లో కొన్ని ఉన్నాయి. దేవుడు అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మనకి ఇంకా ఆ జ్ఞానం రాలేదు. నాకు కొన్ని అర్థం కావు. దానితో నాకు ఇలా అర్థమైంది, అని అలా అర్థమైంది అని నేను దాని విషయంలో ఏం చేయొద్దు? వాదించు. ఇప్పుడు నా దగ్గరకు ఒకరు వచ్చారు, యేసు ప్రభు 3 రోజులే ఎందుకు చనిపోయిండు? ఏం ఉత్తరం ఇవ్వాలి నేను? 3 రోజులే ఎందుకున్నాడు సమాధిలో? 3 అంటే ఎందుకు ఉట్టి 3 రోజులు? 7 రోజులు ఎందుకు ఉండలేదు? 1 రోజు ఎందుకు ఉండలేదు అంటే నేనేమన్నాను చెప్పు? చెప్పండి, చెప్పగలుగుతామా మనము? మరి యోనా 3 రోజులు ఎందుకున్నాడు అంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు దాన్ని అలాంటి భేదాలు వస్తాయి. దాన్ని అదే ఒక వేదనకు ఒక వేదన, అది తెలియదు. ఆయన ఇష్టము. తిమింగలమే ఎందుకు మింగింది? తిమింగలం ఎందుకు మింగింది? చెప్పు. అంటే ఇలాంటివి మనం ఏమన్నా చెప్పగలుగుతామా? కొన్ని మనకు తెలియదు, మనకు అవసరం లేదు అవి. దాని విషయం అక్కడ ఉన్న కాన్సెప్ట్ అది. ఇవి సెకండరీ డాక్ట్రిన్స్. ఇవి సెకండరీ డాక్ట్రిన్స్ విషయంలో మనకు అవసరమే లేదు. దేవుడు మనకు ఉత్తరం కూడా ఇవ్వడానికి అవసరం లేదు. అర్థమవుతుందా? ఇలాంటిది మనకెందుకు? 4 సీజన్లు ఉంటాయి.
ఇవన్నీ కొన్ని మనకు అర్థం కాని పరిస్థితి, ఇవన్నీ కొన్ని ఆన్సర్లు ఉండవు. గాడ్ క్రియేటెడ్ అకార్డింగ్ టు హిస్, ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయానికి ఆయన హీ హాజ్ క్రియేటెడ్. దాని గురించి మనం సెకండరీ డాక్టర్స్ విషయంలో భేదాలు చర్చలు పెట్టుకోవడానికి వీలు లేదు. మనం ఏంటి, బైబుల్ ఏముంది, కంప్లీట్గా ఉంది అంతే. అది అర్థమైనా అర్థం కాకపోయినా ఇదే సత్యము, ఇది ఎల్లకాలము నిల్చుండేది ఇదే వాక్యం. సో డోంట్ డిబేట్, ఇలాంటి విషయాలు మనము చేయడానికి వీలు లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అర్థమైందా? యూ కెన్ డిబేట్ బట్ దర్ ఆర్ సమ్ కండిషన్స్ కదా, అంతే కదా, వాదించచ్చు కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది ఉత్తరం. సో గాడ్ బ్లెస్సెస్ ఆల్. మరి ఈ విధంగా మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇలాంటివి రేజ్ చేయండి. ఏమైనా ఇట్లాంటి మనకు ప్రశ్నలు ఉంటే చెప్పండి. వి విల్ డిస్కస్ ఇన్ అవర్ బైబిల్ స్టడీలో. ఉన్నాయి ఎవరికైనా ప్రశ్నలు? ఏదైనా ఉండాలా, రావాలా? బైబిల్ చదువుతుంటే వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు డౌట్స్ రావాలా? ఇవన్నీ ఏంటి, మన ఎడిఫికేషన్, ఆయన నామమే మహిమ, అంతే.